హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. స్వీట్ తినాలనిపించిన, అది కూడా కూల్ స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి. దీనికోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసేసుకోవాలి. నేనైతే రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. ఇది సన్న సేమియా అయినా కూడా 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని మళ్ళీ వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఈ స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పంచదారను అయితే వేసేసుకోండి. ఇలా పంచదార వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మనకి పంచదార అనేది లైట్గా కరిగితే సరిపోతుందండి. ఇలా మనం లో ఫ్లేమ్లోనే వేయించేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం పంచదార 1/2 కప్ తీసుకున్నాం కదా, 1/2 కప్పు వరకు అయితే వాటర్ని వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మనం వాటర్ వేయగానే పంచదార అంతా కరిగిపోతుందండి. ఈ సేమియా అనేది మరీ సాఫ్ట్గా అవనవసరం లేదండి. మనం వేసుకున్న వాటర్ అంతా సేమియాకి పట్టేస్తే సరిపోతుంది. ఇలా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఇది కూల్ అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. ప్లేట్కి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం వేసుకున్న సేమియా అంతా. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 2 కప్పుల వరకు చిక్కటి పాలనైతే వేసేసుకోండి. మీరు గేదె పాలైనా లేదంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా, అదైనా వేసేసుకోవచ్చు. 2 కప్పుల వరకు అయితే పాలను వేసేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు మళ్ళీ ఒక గిన్నెలోకి కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మనం కస్టర్డ్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్‌ని అయితే వేసేసుకోండి. ఇలా కార్న్‌ఫ్లోర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఉండలు అనేది ఏమీ లేకుండా. మనకి పాలైతే వేసేసుకున్నాం కదా గిన్నెలోకి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసేసుకొని పాలైతే ఒక 2, 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోండి. మరి బాగా పాలు అనేది మరగనవసరం లేదండి. 2, 3 పొంగులు వస్తే సరిపోతుంది. ఇలా పాలు మరిగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని అయితే వేసేసుకోండి. ఇలా కస్టర్డ్ మిక్స్ వేసేసుకున్న వెంటనే కలిపేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు మనం పాలను మరిగించుకుంటే మనకి పాలు అయితే చిక్కబడిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మనం కస్టర్డ్ పాలు వేయగానే పాలైతే చిక్కబడిపోతాయండి. అందుకే కస్టర్డ్ పాలు వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు పాలను మరిగించుకుంటే సరిపోతుంది. పాలైతే ఇలా థిక్‌గా వచ్చాయి కదా, ఇది కూల్ అయిన తర్వాత మరింత థిక్‌గా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. పాలైతే కూల్ అయిన తర్వాత మంచిగా చిక్కగా అయిపోతాయి. ఇప్పుడు మనకి పాలైతే రెడీ అయిపోయాయి, చిక్కగా అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ పాలని మనం ముందుగా సేమియా వేసి పెట్టుకున్నాం కదా, దానిపై అయితే వేసేసుకోండి. ఈ పాలు మొత్తం ఈవెన్గా అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం పాలనైతే మనం రెడీ చేసి పెట్టుకున్న సేమియా పైకి వేసేసుకోండి. ఇలా పాలంతా వేసేసుకున్న తర్వాత మళ్ళీ పైన కొంచెం వేయించి పెట్టుకున్న సేమియాని అయితే వేసేసుకోండి. మనం ఈ వేయించి పెట్టుకున్న సేమియా అంటే వాటర్ కానీ షుగర్ కానీ ఏమీ లేకుండా ఓన్లీ సేమియాని వేయించేసుకొని ఆ సేమియాని అయితే వేసేసుకోండి. ఇలా పైకెళ్ళి ఇలా సేమియా అంతా వేసేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనకి 1 అవర్ తర్వాత స్వీట్ అయితే సెట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే భలే నచ్చేస్తుంది వాళ్ళకి. రాఖీ స్పెషల్గా అయితే ఇంట్లో ఈ స్వీట్ చేసేయండి, అందరికీ నచ్చేస్తుందండి. ఈ స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కరే అంత ఈ స్వీట్ అయితే తినేస్తారు, అంత బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.